డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఏదో ఒక చోట డ్రగ్స్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులోనూ అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ కేసుల్లో దొరుకుతుండడం అందరినీ షాక్ గురిచేస్తోంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీలకు సీఎం మాస్ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులపై సరైన శ్రద్ధ తీసుకోకుండా ఇంజనీరింగ్ కళాశాలల అనుమతిని రద్దు చేస్తామని యాజమాన్యాలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఏదో ఒక చోట డ్రగ్స్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులోనూ అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ కేసుల్లో దొరుకుతుండడం అందరినీ షాక్ గురిచేస్తోంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీలకు సీఎం మాస్ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులపై సరైన శ్రద్ధ తీసుకోకుంటే ఇంజనీరింగ్ కళాశాలల అనుమతిని రద్దు చేస్తామని యాజమాన్యాలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తామని అధికారులకు క్లారిటీ కూడా ఇచ్చారు. అందులో భాగంగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తామని కూడా పోలీసులకు హామీ ఇచ్చారు. సేవ్ సొసైటీ, సేవ్ జనరేషన్, సేవ్ కిడ్స్ నినాదంతో ముందుకు వెళ్లాలని, డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరు కాంప్రమైజ్ కావద్దని, డ్రగ్స్ తీసుకోవాలంటే భయపడే విధంగా ఉండాలని, డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోలీసులకు తెలిపారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. అయినా కూడా ఏదో ఒక చోట డ్రగ్స్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులపై డ్రగ్స్ కేసులు నమోదవుతుండడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. దీంతో సీఎం ఇంజనీరింగ్ కాలేజీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ పట్టాతో బయటికి వస్తున్న విద్యార్థులు ఉద్యోగాలు లభించక చివరికి మత్తుకు బానిసలవుతున్నారని, సరైన విద్యా బోధన లేకపోవడం, కాలేజీలో సరైన వసతులు లేకపోవడం కూడా విద్యార్థిని చదువు నుండి పక్కదోవ పట్టించే పరిస్థితులకు దారితీస్తుందని మండిపడ్డారు. ఇటీవల గంజాయి సేవిస్తూ దొరికిన విద్యార్థుల కంటే అమ్ముతూ పట్టుబడ్డ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మత్తును వదిలించేందుకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేసినప్పటికీ ప్రతిరోజు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇందులో విద్యార్థులు మొదట మత్తుకు బానిసలుగా మారి ఆ తర్వాత వారే మత్తు విక్రయాలు జరుపుతున్నారని సీఎం రేవంత్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఎక్సైజ్ పోలీసులు జరిపిన సోదాల్లో ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఓ హాస్టల్లో ఐఐటి విద్యార్థి సైతం గంజాయి విక్రయాలు జరుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అంతకుముందు ఉస్మానియా మెడికల్ కాలేజీకి సంబంధించిన పలువురు విద్యార్థులు గంజాయిని సేవిస్తూ పట్టుబడ్డారు. ఇంజనీరింగ్ కళాశాలల పరిసరాలను టార్గెట్ గా చేసుకుని మత్తు ముఠాలు విక్రయాలు చేస్తున్నాయి. కళాశాలలో చదివే విద్యార్థులను మొదట మత్తుకు బానిసలుగా మార్చి ఆ తర్వాత వారిని ఏజెంట్లుగా నియమించుకొని మత్తు దందాను చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సీఎం హెచ్చరించారు. విద్యా బోధన మొదలుకొని విద్యార్థి క్రమశిక్షణలో పెట్టే బాధ్యత యాజమాన్యానిదే అని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాష్ట్రం మరో పంజాబ్లా కాకూడదంటే ఇంజనీరింగ్ కళాశాలలను బాగు చేయాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో రాష్ట్రానికి సరఫరా అవుతున్న గంజాయిను సగం వరకు నిర్మూలించగలిగామన్నారు.